ప్రజల అభీష్టం మేరకు ప్రజలకు అనుగుణంగా ప్రజలు ఏదైతే కావాలనుకొని ఓటేశారో నారా చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ కూడా ఆయన 100 రోజుల పరిపాలన చాలా అద్భుతంగా చేశాడు. ఇంకా చేస్తున్నాడు కూడా, దాంట్లో సందేహం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ప్రజల ఒక ఆకాంక్షలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా ఎటు కావాలంటే అలా మారిపోయే చంద్రబాబు నాయుడు అలా ప్రజలకు ఉపయోగపడతాడని దాంట్లో ఎటువంటి సందేహం లేదని అయితే మేము భావిస్తాము. అంటే ఇప్పుడు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు 100 రోజులు అంటే 3 నెలల 10 రోజులు. 3 నెలల 10 రోజుల్లో ఒక 20 రోజుల నుంచి వరదలు, ఇవాళ డేట్ లెక్కేసుకుంటే 22 రోజులు, 22 రోజులు బట్టి వరదలు. ఇది తీసేస్తే 80 రోజుల పరిపాలనలోనే పదవి ఎక్కిన తర్వాత 18 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ చేసి పెన్షన్ని 3000 పెన్షన్ 4000 రూపాయలు ఒకేసారి 1000 రూపాయలు పెంచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. గత 3 నెలలు అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 3000 రూపాయలు ఎగస్ట్రా, అంటే ప్రతి 3 నెలలు 3000 రూపాయలు కలిపి 7000 రూపాయలు ఇచ్చిన ధీరోదాతుడు. ప్రజలకి ఏ విధంగా అయితే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం 18 రోజుల్లో 7000 రూపాయల పెన్షన్, తర్వాత నెల నుంచి మళ్ళీ 4000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దీంట్లో ఇంకా ఆక్షేపణ ఉంది. ఈ 100 రోజుల్లో జగనే చూసుకుందాం. జగన్ ఇచ్చిన నవరత్నాల్లో అమ్మఒడి అన్న తర్వాత ఆయన ఎక్కిన తర్వాత మరుసటి సంవత్సరం ఇప్పుడు మేలోనే ఇప్పుడు ఎక్కితే అతను 2020లో జూన్లోనే ఎప్పుడో ఇచ్చాడు అమ్మఒడి. అది 15,000 కోతలు కోసాడు. అది అందరికి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చాడు, దాంట్లో కోతలు కోసాడు. ఆయన ఇచ్చింది 5 సంవత్సరాలు 4 సార్లు ఇచ్చాడు. గత సంవత్సరం ఎవరు తినేశారంటే ఆడు తినేశాడు, జగన్మోహన్ రెడ్డి తినేశాడు డబ్బులు. ఆయన జేబులో పెట్టుకున్నాడా, లేకపోతే ఎమ్మెల్యే జేబులో పెట్టుకున్నాడా, లేకపోతే కార్యకర్తలు జేబులో పెట్టుకున్నారా? సిగ్గు ఉండాలి మాట్లాడేటప్పుడు, పౌరుషం ఉండాలి. కొద్ది మాట చెప్తే నమ్మాలా. ఇప్పుడు నువ్వు నీ మాట నమ్మకపోబట్టే కదా 151 సీట్లు వచ్చిన 11 సీట్లతో కూర్చోబెట్టారు. ఏది నమ్మాలండి ప్రజలు. రేపు దీపావళికి మళ్ళీ ఉచిత గ్యాస్ ఇస్తున్నాడు, గ్యాస్ బండ పథకం ఇస్తున్నాడు. ఏం చేయాలి 100 రోజుల్లో? ఇంకా టైం ఉంది. ఇంకా 1865 రోజులు ఉంది. ప్రతి హామీ 5 సంవత్సరాల్లో ఆయన చెప్పిన 5 సంవత్సరాలు క్లీన్ చేస్తాడు. అంటే వరద బాధితులకి గవర్నమెంట్ తరఫున ఏం అందలేదు సహాయాలు అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి నిజమేనంటారా? నన్ను అడిగే కన్నా పబ్లిక్ని అడిగితే బాగా చెప్తారు. ఆడవాళ్ళని అడిగితే తిన్న ఉసురుకి చెప్తారండి. జగన్మోహన్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు, పట్టించుకోలేదు. కరోనా టైంలో కూడా ఆయన ఇంట్లో కూర్చొని ఏదో మీనమేషాలు లెక్కెట్టాడు కానీ ఏమీ చేయలేదు. ఈయన ముసలోడు అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ గడ్డంగాడు కొడాలని లాంటి నా కొడులకి సూపర్ సమాధానం చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారు. 72 ఏళ్ల వయసులో పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, అర్ధరాత్రి ఒకసారి అధికారుల నుంచో పెట్టాడు, బోట్లు తిప్పాడు, అన్నం పెట్టాడు, మంచిళ్ళు ఇచ్చాడు, పాలు పంపించాడు. ఇంతకంటే చేసేవాడు ఎవడండి? రైలు పట్టాలు ఎక్కి దీన్ని గంటలు ఎలా పోడ్చాలి? ఈ 72 ఏళ్ల వయసులో ప్రజలు నరకయాతన అనిపిస్తున్నారంటే ప్రజల కంటే ఎక్కువ ఈ నెల్లు ఎక్కించుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీళ్ళలో బోట్ల మీద కానీ ప్లాస్టిక్ వాటిల మీద ఈ నెల్లు కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇటు లారీలు రావడానికి, ట్రాక్టర్లు రావడానికి ఆ రోజు 2-3 రోజులు అవకాశం లేకపోతే అటు నుంచి ఇటు ఎలా సప్లై చేయాలని రైలు గేట్ అవతర, వాంబే కాలనీ రైలు గేట్ అవతర ట్రాక్టర్లు పెట్టి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా తీగల మీద పంపించాడు. హెలికాప్టర్లో పెట్టాడు, హెలికాప్టర్లో భోజనం పంపించాడు, హెలికాప్టర్లో పాల ప్యాకెట్లు పంపించాడు. ఇంతకంటే చేసేవాడు ఎవడున్నాడండి? హుద్దూద్ తుఫాన్ వస్తే వైజాగ్ని 15 రోజుల్లో క్లియర్ చేశాడు. అలాంటిది ఈయనకో లెక్క కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ ప్రభుత్వంలో ఈ వరదలు వస్తే జనాలు కొట్టుకుపోయేవాడు. ఇందుట్లో ఆక్షేపణ లేదు. చంద్రబాబు నాయుడు గారిని అంటే ఎవడనందే, నేనంటే మగవాడిని, నేను చాలా స్మూత్గా చెప్పాను. అదే ఆడవాళ్ళు అయితే చెప్పు తీసుకొని కొడతారు. ఈ ప్రశ్న అన్నోడిని నా జగన్ చెప్పేదానికి. అసలు ఈయన వరదల్లో వచ్చాడు, వెళ్ళాడు, మళ్ళీ లండన్కి నేను వెళ్ళిపోవడానికి పాస్పోర్ట్ పెట్టుకున్నాడు. కోర్టు తిరస్కరించింది. నువ్వు ఒక దొంగవే. కానీ జనం ఆ రోజు నీ మాటలు చెప్పి, నీ మాటలు మాయ మాటలు నమ్మి ఓటేశారు. కాబట్టి నీకు 150 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు తప్పుడోడు అని అర్థమైపోయింది, నువ్వు ఏమి చేయలేవని అర్థమైపోయింది. నువ్వు ఓన్లీ ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటావు. ఇక్కడ మురిగే కుక్కలను పట్టించుకోకూడదు. సైలెంట్గా 5 సంవత్సరాలు నరకం అనిపించి రాక్షస పాలన నుంచి విముక్తి పొందామని చెప్పి నీకు ఇంకా 11 సీట్లు ఇచ్చారనేది గుర్తుపెట్టుకుని మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.